రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయినగర్ ఫేజ్ 2లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నూతన కార్యాలయాన్ని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచెన్ నగర్ లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్క కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు. కులం, మతం, పేద, ధనికాని తేడా లేకుండా ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీలో న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి, ఎల్మెటి అమరేందర్ రెడ్డి, ఎస్ఎస్ఎల్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు బాల్ లింగని, జంగయ్య, పెంటయ్య, పందుల వెంకటేష్ గౌడ్, సామ వరుణ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అట్టడుగు వర్గాల వాళ్లను రాజ్యాధికారంలో వాళ్ళ పాత్ర ఇయ్యాలనేది ఆలోచన. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అట్టడుగు వర్గాల వాళ్ళు ఆ రోజులలో ఉన్న వాళ్ళు ఈ రోజు కొంత ఇంప్రూవ్ అయినా ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, మహిళలు వీళ్ళు బాగా అణగదొక్కబడ్డ రోజులు అవి బ్రిటిషర్లు పాలిస్తున్న టైంలో. ఆ తర్వాత రాజ్యాంగం రాసినప్పుడు అంబేద్కర్ గారు వీళ్లకు దామాషా పద్ధతిలో వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉంటే అంత పర్సంటేజు ఉద్యోగాల రిజర్వేషన్లు కానీ, రాజకీయంగా రిజర్వేషన్లు కానీ, తర్వాత వాళ్లకు భూములు ఇవ్వటం కానీ, తర్వాత వాళ్లకు ఆర్థికంగా ఎదిగేందుకు గాను స్పెషల్ బడ్జెట్ పెట్టడం కానీ ఇవన్నీ తీసుకొస్తేనే వీళ్ళు సమాజంలో సమానత్వానికి ఎదుగుతారు అని రాజ్యాంగంలో ఆ రోజు రాయటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఈ అట్టడుగు వర్గాల వాళ్ళ అభివృద్ధి కొరకు శాయశక్తులు కృషి చేస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు శ్రీధర్ను కూడా కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ చేసి ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో మన కాంగ్రెస్ కార్యకర్త ఒక పదవి ఉన్న వ్యక్తి ప్రతి ఇంట్లో ఉండాలనేది ఆలోచన. కనుక ప్రతి ఇంట్లో మన కాన్స్టిట్యున్సీలో 1,00,000 ఇండ్లు ఉన్నాయి. ఈ 1,00,000 ఇండ్లలో ప్రతి ఇంట్లో మన కార్యకర్త యూత్ కాంగ్రెస్ కానీ, మహిళా కాంగ్రెస్ కానీ, ఎస్సీసీఎల్ కానీ, బీసీసీఎల్ కానీ, మైనార్టీ సెల్ కానీ ఏదో ఒక సెల్లో ఒక పదవి, ఇంటింటికి ఒక పదవి, ఇంటింటికి ఒక లీడరు, అది కాంగ్రెస్ అభిమానులుగా, నాయకులుగా తయారు చేయాలనేది రాహుల్ గాంధీ గారి ఆలోచన. దాని ప్రకారం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అట్టడుగు వర్గాల వాళ్ళకి దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఇవ్వాలని, ఎస్సీలను ఏబిసిడిగా విభజించటం కానీ, బీసీలకు 52% దగ్గరగా ఉన్న బీసీలకు వాళ్ళకు కూడా రాజకీయంగా 42% రిజర్వేషన్లు కల్పించాలని కుల గణన చేసి దామాషా పద్ధతిలో అన్ని కులాల వారికి రాజ్యాధికారము ఇయ్యాలనేది ఆలోచనగా ఇదంతా జరుగుతా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.